అంటే ఈ క్వాష్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు వెంటనే కేసు స్టే చేసే అవకాశం అనుకోవచ్చుంటారు? వెంటనే ఆటోమేటిక్ స్టే కాదు. ఇప్పుడు చాలామంది నా దగ్గర క్లయింట్స్కి వచ్చి ఓకే మేడం నాకు ఇవి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి మీరు క్వాష్ చేయండి అంటారు. ఆర్ సమ్ టైమ్స్ నేను సజెస్ట్ చేస్తా, ఇలా జరిగింది, నన్ను అనవసరం కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు, నేనేమి చేయలా కానీ నా మీద కేసెస్ వేశారు, నేను ప్రతిసారి నాకు జాబ్లో లీవ్ పెట్టుకొని ప్రతిసారి కోర్టు. ఒకటి ఏంటంటే క్రిమినల్ కేసు కంపల్సరీ అక్యూజ్ ప్రజెంట్ అయ్యి ఉండాలి. ఓకే కంపల్సరీ. ఇప్పుడు సివిల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ లా కాదు, అక్యూజ్డ్ అంటే హ్యాస్ టు బి ప్రజెంట్ ఇన్ ద కోర్టులో ఖచ్చితంగా ఉండాల్సింది, రావాలి. ప్రజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కరోజు ప్రజెంట్ కాకపోయినా కూడా ఆ కేసు అంటే జడ్జి గారికి కోపం వచ్చి వెంటనే శిక్ష చేసే అవకాశాలు ఉండేవి. అక్యూజ్ మస్ట్ బి దేర్. ఒకవేళ అది రూల్, ఒకవేళ లా ప్రకారంగా ఉండాల్సింది. ఒకవేళ లేదు అంటే యాబ్సెంట్ పిటిషన్ వేసుకోవాలి. యాబ్సెంట్ పిటిషన్ కూడా జడ్జి కన్సిడర్ చేయాలి. అప్పుడప్పుడు అగ్రి కూడా గారు, ప్రతిసారి అగ్రి. ఇప్పుడు ఫస్ట్ అడ్జమెంట్ సెకండ్ అట్లా ప్రతి హియరింగ్కి కూడా ఏమంటారు లీవ్ పిటిషన్ వేసుకుంటావు ఏంటనుకోండి, యాబ్సెంట్ పిటిషన్ వేసుకుంటా పోతే తీసుకోరు. ప్రద్దాక ఏంది ఇప్పుడు ఒకసారి రోగం అంటారు, ఇంకోసారి హాస్పిటల్ అంటారు, ఇది అంటారు అదంటే ఎన్నో 100 రీజన్స్ చెప్తూ ఉంటారు. సో ప్రతిసారి యాక్సెప్ట్ చేయాలని లేదు. ఇవన్నీ ఇట్లా ఉంటాయి కాబట్టి చాలా కంపల్సరీ అక్యూజ్డ్ ప్రజెంట్ అయి ఉండాలి. బట్ అక్యూజ్ తప్పు చేస్తే ఇవన్నీ సఫర్ అవ్వడంలో మీనింగ్ ఉంది. బట్ అక్యూజ్ తప్పే చేయలేదు, ఊరికే ఫర్ నో యూజ్ తిరుగుతున్నాడు, అసలు ఏం లేకుండా తిరగడం అంటే అనవసరం కదా, అప్పుడు క్వాష్ చేసుకుని చెప్తా. సో క్లయింట్స్ వచ్చేసి సడన్గా మేడం ఇట్లా ఇయ్యగానే వచ్చేస్తుందా, స్టే వచ్చేస్తుందా, లేదా నాకు క్వాష్ అయిపోతుందా, అలా జరగదు. ఏ కేసు కూడా 1 డేలో జరగదు.